వీడియోలో మనం పీహెచ్ స్కేల్ గురించి వివరంగా తెలుసుకుందాం. పీహెచ్లో హెచ్ అంటే హైడ్రోజన్ అని అర్థం. అదే స్మాల్ పి అంటే కొందరు పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని, మరికొందరు పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని, ఇంకొందరు కెపాసిటీ ఆఫ్ హైడ్రోజన్ అని అంటారు. కానీ పి అనే అక్షరం పొటెన్స్ అనే పదాన్ని సూచిస్తుంది. జర్మన్ భాషలో పొటెన్స్ అంటే సామర్థ్యం అని అర్థం. కాబట్టి వీటిలో పీహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది సరిగ్గా సరిపోతుంది. అయితే అసలు వీటన్నింటి అర్థం ఏంటి? మనం హైడ్రోజన్ గురించి ఎందుకు ఇంతగా పట్టించుకోవాలి? ఎందుకంటే హైడ్రోజన్, మరీ ముఖ్యంగా హైడ్రోజన్ పాజిటివ్ అయాన్ ఏదైనా పదార్థం ఎంత ఆమ్ల స్వభావాన్ని అంటే అసిడిక్ నేచర్ని లేదా క్షార స్వభావాన్ని బేసిక్ నేచర్ని కలిగి ఉందో నిర్ణయించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సజల ఆమ్లాలు, క్షారాలలో హైడ్రోజన్ అయాన్ల గాఢతలో రుణఘాతాన్ని తొలగించేందుకు సోరెన్సెన్ అనే శాస్త్రవేత్త పీహెచ్ విలువలను ప్రవేశపెట్టాడు. ఈ పీహెచ్ విలువ హైడ్రోజన్ ప్లస్ అయాన్ల గాఢతను సూచిస్తుంది. ఈ హైడ్రోజన్ ప్లస్ అయాన్ల గాఢతను లెక్కించే స్కేలును పీహెచ్ స్కేల్ అని అంటారు. ఇదే పీహెచ్ స్కేల్. సాధారణంగా పీహెచ్ స్కేల్ 0 నుండి 14 వరకు ఉంటుంది. దీని మధ్యలో 7 ఉంటుంది. ఇది తటస్థం. 7 కంటే తక్కువగా అంటే ఎడమవైపుకు వెళ్ళే కొద్దీ అది ఆమ్లమని పిలువబడుతుంది. ఒకవేళ పీహెచ్ విలువ 0కి దగ్గరగా ఉంటే అది చాలా చాలా ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందని అర్థం. అదే స్కేలుకు కుడివైపున అంటే 7 కంటే ఎక్కువగా ఉంటే అది క్షారం, బేసిక్ అని అర్థం. మధ్యలో ఉన్న 7ను తటస్థం, న్యూట్రల్ అని అంటారు. క్షార స్వభావం కలిగిన వాటికి బేసిక్ అనే కాకుండా ఆల్కలైన్ అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆల్కలైన్ అనే పదం అరబిక్ భాషలోని అల్ఖలీ నుండి వచ్చింది. పురాతన అరబ్ రసాయన శాస్త్రవేత్తలు క్షార స్వభావాన్ని కలిగి ఉండే సమ్మేళనాల కోసం ఈ పదాన్ని వాడేవారు. అసలు ఆమ్ల స్వభావం అంటే ఏంటి? క్షార స్వభావం అంటే ఏంటి? వీటికి హైడ్రోజన్ అయాన్లతో సంబంధం ఏంటి? దీని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆమ్ల స్వభావం ఉండే పదార్థాలలో చాలా ఎక్కువ హైడ్రోజన్ అయాన్లు ఉంటాయి. అదే క్షార స్వభావం ఉండే పదార్థాలు ఈ హైడ్రోజన్ అయాన్లతో చర్య జరపడానికి ఇంట్రెస్ట్ చూపుతాయి. అయితే ఆమ్లాలు లేదా క్షారాలకు సంబంధించి ఇంకా ఇతర నిర్వచనాలు కూడా ఉన్నాయి. వాటిని మనం తర్వాతి వీడియోలలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆమ్ల, క్షార స్వభావాలు కలిగినటువంటి కొన్ని ద్రావణాల పీహెచ్ స్థానాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఈ చార్టును చూడండి. మన నిత్య జీవితంలో మనం చూసే చాలా పండ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు నిమ్మరసం, ఇంకా బత్తాయి రసం వంటివి స్కేల్లో తక్కువ పీహెచ్ విలువలను కలిగి ఉండి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏదైనా పదార్థం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందని చెప్పడానికి ఒక చిన్న గుర్తేంటంటే మనం వాటిని తిన్నప్పుడు లేదా తాగినప్పుడు మనకు ఒక రకమైన పుల్లని రుచి, సోర్ టేస్ట్ తెలుస్తుంది. ఇక స్కేలుకు మరో చివరన ఎక్కువ పీహెచ్ విలువలను కలిగి క్షార స్వభావం ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ద్రావణం, బట్టల సోడా ద్రావణం మరియు అమోనియా ద్రావణం వంటివి ఉన్నాయి. ఇంకా NaOH ద్రావణం అంటే కాస్టిక్ సోడాను అత్యంత ఎక్కువ క్షార స్వభావం ఉన్న ద్రావణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్షార పదార్థాలు ఒక రకమైన జిగటగా లేదా జారే స్వభావాన్ని, స్లైమీ టెక్స్చర్ని కలిగి ఉంటాయి. నిజానికి మనం ఇంట్లో వాడుతాం కదా, మనం వాడే సబ్బు కూడా క్షారాలే. మనం తినగలిగే ఇంకా కొన్ని క్షార పదార్థాలు చేదు రుచిని కలిగి ఉంటాయి. కానీ ఒక విషయాన్ని గుర్తించుకోండి, చాలా ఎక్కువ ఆమ్ల స్వభావం లేదా చాలా ఎక్కువ క్షార స్వభావం ఉన్న పదార్థాలను తినడం కానీ తాగడం కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే పీహెచ్ స్కేలులో తీవ్ర స్థాయిలో ఉన్న పదార్థాలు అంటే బ్యాటరీ యాసిడ్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటివి చాలా వేగంగా చర్య జరుపుతాయి. ఇవి మన చర్మంపై పడితే చర్మాన్ని కూడా పాడు చేస్తాయి. ఒకవేళ పొరపాటున లోపలికి తీసుకుంటే అవి మన కణాలను అంటే సెల్స్ని నాశనం చేస్తాయి. చివరికి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఏదైనా పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని తెలుసుకోవడానికి వాటిని రుచి చూడకండి. ఒకవేళ చూడాలనుకుంటే అవి పీహెచ్ స్కేలులో మధ్యలో 7కి దగ్గరగా ఉండేలా చూసుకోండి. సరే, ఇప్పటి వరకు మనం
ఆమ్లాలు మరియు క్షారాల గురించి మాట్లాడుకున్నాం. కానీ తటస్థం అంటే న్యూట్రల్‌గా ఉండే పదార్థాల గురించి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా! ఉదాహరణకు స్వేదన జలం మరియు మన రక్తం బ్లడ్. రక్తం దాదాపు తటస్థంగా ఉంటుంది. డాక్టర్లు దీనిని తరచుగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే రక్తంలో pH విలువ కొంచెం పెరిగినా లేదా తగ్గినా కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. సముద్రపు నీరు కూడా తటస్థానికి చాలా దగ్గరగా ఉంటుంది. పాలు కూడా తటస్థ విలువకు పెద్ద దూరంలో ఏమీ ఉండదు. అలాగే వంట సోడా కూడా తటస్థానికి చాలా దగ్గరగానే ఉంటుంది. అందుకే దాన్ని మనం రుచి చూడగలుగుతున్నాం. అయితే ఈ pH స్కేల్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఇది ఒక సరళ స్కేల్ అంటే లీనియర్ స్కేల్ కాదని గుర్తించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు pH 8 ఉన్న పదార్థం pH 4 ఉన్న పదార్థం కంటే 2 రెట్లు ఎక్కువ క్షారత్వం కలిగి ఉంటుందని మనం అనుకోకూడదు. నిజానికి మీరు స్కేలులో ఒక స్థాయి నుండి మరో స్థాయికి వెళ్ళేటప్పుడు క్షార స్వభావం లేదా ఆమ్ల స్వభావం 10 రెట్లు పెరుగుతుంది. ఉదాహరణకు pH 4 నుండి pH 5కు వెళ్తే అది 10 రెట్లు మారుతుంది. ఒకవేళ pH 4 మరియు pH 8లను పోల్చి చూస్తే pH 4 ఉన్న పదార్థం pH 8 ఉన్న దానికంటే 10, 100, 1000, 10,000 రెట్లు ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. లేదా pH 8 ఉన్నది pH 4 కంటే 10,000 రెట్లు ఎక్కువ క్షారత్వం కలిగి ఉందని మనం చెప్పవచ్చు. pH స్కేల్ అనేది కేవలం అంకెలు మాత్రమే కాదు, ఇది ఒక పదార్థం యొక్క ప్రాథమిక స్వభావాన్ని ఆమ్లమా లేదా క్షారమా అని తెలియజేసే అత్యంత కీలకమైన కొలమానం.